రాజశేఖర్ గారు ఇప్పుడు మన పెద్ద ఎత్తున గ్యాస్ ఇస్తున్నాం మనంతా దాన్ని ఏజెన్సీ ప్రాంతంలో కానీ మారుమూల ప్రాంతంలో కానీ మనకు అందుబాటులో లేకపోతే ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తారు దాంట్లో మనుషుల్లో కూడా ఉండాలి, లేకపోతే ఏజెన్సీ దగ్గర పెట్టి మనం రన్ చేస్తే మొత్తం అందరూ ఉపయోగపడుతుంది, లేకపోతే అందరూ కూడా ఉపయోగపడుతుంది. Sir, for that LPG, sir, other kits are not. Government of India policy decided yes, sir, continue చేయాలా లేదా అని. సో అందుకని మనకి ఆబ్వియస్ ఇంత కమాడిటీస్ ఏమి ఉండవు. We just looked at other ఉన్న మండల యోజన ఫ్యూచర్స్ గ్రూప్లో చేశారు. మోడల్స్ తమిళనాడులో ఇంకని యూత్ అడిషనల్గా చిన్నదాలు ఐడైస్ అపార్ట్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో వీ జస్ట్ ప్రపోజింగ్ సార్, ఇది మేబీ కలెక్టర్స్ కూడా మనం విలేజ్ మాల్స్ అన్ని డిమానిటైజింగ్, ముఖ్యంగా ఎన్ఆర్ఈజే స్టార్ట్ హోల్డర్స్కి ఈ దాల్స్ డబుల్ ఫోర్టిఫైడ్ సాల్ట్ ఇది చాలా అవసరం కూడా సార్. ఈ 75% కార్డ్స్ ఇచ్చేటట్టయితే ఒక 100 కోట్లు subsidy additional. The sufficient quantity of cylinders and equipment, sir. IOCL is not doing despite repeated reminders. తీసుకెళ్ళి డిస్ట్రిబ్యూటర్ ప్రతి విలేజ్లో ఉంటుంది కాబట్టి మండల హెడ్ క్వార్టర్స్లో కొత్త మండలాలు వెళ్ళి తెచ్చుకోవాలి సార్. అక్కడ ప్రాక్టికల్గా కొంత గ్యాప్ ఉంటుంది. లేదు ఒక 2 days లేట్ అయితే మనకి ఈరోజు 5 kg సిలిండర్స్ ఏదైనా డీలర్ బట్ యాక్చువల్లీ యూసేజ్ ఈజ్ ఓన్లీ ఆఫ్టర్ పర్చేజ్ స్టాక్. సో అది కూడా కన్ఫర్మేషన్ చేసుకున్నప్పుడు దట్ ఈజ్ ఓన్లీ ఆపరేషన్ పార్ట్. అవసరమైతే 1 month ఎక్స్టెండ్ చేయడమా 2 months ఎక్స్టెండ్ చేయడమా దట్ ఈజ్ వన్ ఆస్పెక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 8కి మీరు మొత్తం ఇవన్నీ కూడా గ్రౌండ్ చేయగలుగుతారా లేదా? సార్ విశాఖపట్నంలో సార్ ఇక్కడ 2,30,000 టార్గెట్ ఉందో సార్. ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్ హోల్డ్ విజిట్ చేసి కంప్లీట్ చేశాను సార్. ఇందులో ఎవరికి ఆల్రెడీ ఉంది కార్ బట్టి డేటా ఉంది సార్. చాలామందికి ఒక కిచెన్లో 2-3 కార్డ్స్ ఉన్నాయి. సో ఒక కిచెన్ ఉంది కాబట్టి ఇద్దరు కార్డ్ 2 కార్డ్ పైన అవసరం లేదు కాబట్టి ఫైనల్గా డేటా వచ్చేసి ఆల్మోస్ట్ ఇప్పుడు డ్రైవ్ నా ఎక్కడ ఉంటే ఎవ్రీడే టెలికాన్ తీసుకోండి. అదే మరి మీకు ఏదైనా తీసుకెళ్తుంటే యూ టెల్ మీ, విల్ టేక్ దెమ్ ఆన్ టెలికాన్ఫరెన్స్ అండ్ విల్ గెట్ ఇట్ డన్. నో ఎక్స్క్యూజ్. దెన్ ఆఫ్టర్ దట్ స్టెబిలైజేషన్, గ్యాస్ ఇవ్వడమే కాకుండా కిరోసిన్ కట్ చేసినప్పుడు స్టెబిలైజేషన్ ప్రాసెస్ స్మూత్గా జరగాలి. ఎక్కడ డిసాటిస్ఫాక్షన్ రావడానికి లేదు. ఆ ఎక్సర్సైజ్ చేయండి. అది చేసిన తర్వాత ఒకవేళ ఒక సప్లయర్ ఫెయిల్ అయితే ఆల్టర్నేటివ్ సిలిండర్ ఏంటి, ఆల్టర్నేటివ్ సోర్స్ ఏంటి, ఆ ఎక్సర్సైజ్ స్టాండ్ బై మీరు వర్కౌట్ చేయండి. ఈ 2 చేయాలి. మూడోది రిపేర్స్ కానీ మెయింటెనెన్స్ కానీ ఇప్పటి నుంచి దానిపైన కాన్సన్ట్రేషన్ పెట్టాలి. యాక్సిడెంట్స్ కానీ దానిపైన కూడా ఎక్కువ శ్రద్ధ పెట్టి సేఫ్టీ, అదే మరిగా మళ్ళీ రిపేర్స్ అవన్నీ కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. రీప్లేస్మెంట్ అవన్నీ కూడా ఒకసారి హోంవర్క్ చేసుకోండి. ఇక్కడికి వచ్చినప్పుడు మేము ఒక ఎక్సర్సైజ్ చేశాను. నేను రేషన్ షాపుల మీద కూడా రియల్ టైం గవర్నెన్స్ కాల్ సెంటర్ కొంత హోంవర్క్ చేశారు. ఈ హోంవర్క్లో మీరు చూస్తే ఒకటి అనంతపూర్, కర్నూలు, గుంటూరు, వెస్ట్ గోదావరి, నెల్లూరు, చిత్తూరు, కడప 7 జిల్లాలు చేశారు. 1,10,692 అడిగారు. వీళ్ళు 95% తెల్ల అంత్యోదయ కార్డు ఉన్నాయంటే ఉన్నాయని చెప్పారు. 5% లేదన్నారు. మీ ఎంపిక పారదర్శకంగా జరిగిందని భావిస్తున్నారంటే 95% ఎస్ అన్నారు, 5% నో అన్నారు. మీకు రేషన్ దుకాణంలో బియ్యం ఉంటుందంటే 97% ఎస్ అన్నారు, 3% నో అన్నారు. పంచదార, కందిపప్పు, కిరోసిన్, పామ్ ఆయిల్ ఇవన్నీ కూడా సీజనాలిటీ. ఈ క్యాలిక్యులేషన్ కరెక్ట్గా మనం తీసుకోలేము.
దాన్ని కూడా మీరు ఎప్పటికప్పుడు అడిగే క్వశ్చన్స్ కూడా రాబోయే రోజుల్లో రియల్ టైం గవర్నెన్స్ కాల్ సెంటర్ ఏమేమి ఇస్తున్నారు ఏ నెలకి ఇచ్చారో దాన్ని బేస్ చేసుకొని ఇన్ఫర్మేషన్ తెప్పించాలి. బ్లైండ్గా ఇన్ఫర్మేషన్ తెప్పిస్తే లేని ప్రాబ్లమ్స్ వస్తే కూడా వర్కౌట్ చేసుకోండి. దీనిపైన రేషన్ సరుకులు ఎన్ని రోజులకు ఒకసారి ఇస్తున్నారని చెప్పి 94% మంత్లీ, 1% వన్స్ ఇన్ 2 months, డూ నాట్ నో అనేవాళ్ళు 5% ఉన్నారు. అది కూడా ఈ 5% ఏంటనేది ఒక హోంవర్క్ చేసి చెప్తారు. మీ అభిప్రాయంలో రేషన్ కార్డు పొందేందుకు విధి విధానం ఇంకా సులభంగా ఉండాలంటే ఇట్ గుడ్ ఈజీ టు టేక్ ది స్కీమ్ అని 40%, ఆవరేజ్ అని 50% వచ్చింది. వెరీ హార్డ్ రూల్స్ అని 3% వచ్చింది. ఇవి కూడా ఏంటి అని అనలైజ్ చేసి యూ హ్యావ్ టు టేక్ యాక్షన్. మీ ఇంటి నుండి రేషన్ దుకాణం ఎంత దూరంలో ఉందంటే 500 మీటర్లో ఉంది 29%, 500 నుంచి 1 మీటరు 8%, 1 మీటర్ 2 meters 16%, మోర్ దెన్ 2 meters 47% అన్నారు. కిలోమీటర్స్ మోర్ దెన్ 2 kilometers, ఇవన్నీ కిలోమీటర్స్. అదే మరిగా మీ రేషన్ని తీసుకోవడానికి ఎంత టైం పడుతుందంటే 10 minutes 8%, 10 to 30 minutes 72%, 30 to 1 hour 8%, more than 1 hour 12%. ఇది ఇంటి నుండి రేషన్ దుకాణం ఎంత దూరంలో ఉంది? అది ఎంత దూరంలో ఉంది, ఇది ఎంత టైం పడుతుంది? ఎంత టైం పడుతుంది? ఎలాబొరేట్ అండ్ Digital India, especially as it translates to farmers in Andhra Pradesh, Make in India, but also as we look at doubling of farmer income, we're going to need to integrate IT tools with traditional tools to empower farmers to realize their full economic potential. And so this launch today, it's called Plantex. It's, as was said by the Special Chief Secretary, is to allow farmers to take a picture and then to identify the pest or disease that's plaguing their crop and to make the appropriate recommendations. So what this is doing is using artificial intelligence to provide timely, targeted, and tailored information for farmers. And so this is one of a suite of apps that we're going to be working together with the state on developing to empower farmers to increase their productivity, their profitability, and to manage risk, especially in the face of climate change. So this is the first of many. Plantex, NG Ranga Agricultural University, especially SR Horticultural University, as well as the Department of Agriculture and Horticulture Government. We go through a demonstration with my colleague, Shrikant, who's been really the motive force in driving this, to illustrate to culture within India. So, sir? This is around how many? Now we have to work it out 80-90%, 100%. Yes, this season. In this, even micronutrient deficiency will cover. Yes. Can we go 100% this year? Farmer and scientist everybody. Is there any such type of equipment? I am searching for the last so many days. I am unable to get it. Yeah, so this app here is focused on disease and pest diagnostics, technologies to do what you're suggesting, Chief Minister. So the answer is these have not yet been integrated. As on today, how much time it is taking to get soil testing? So depending upon the micronutrients are మనం చేస్తున్నాం సార్ 6 hours పడుతుంది సార్ టోటల్ మైక్రోన్యూట్రియంట్స్ మెజర్మెంట్స్ చేసి ల్యాబ్ తీసుకెళ్తున్నాం సార్ ఆన్లైన్ తీసుకెళ్ళి అనాలిసిస్ చేసిన తర్వాత మళ్ళీ ఆ పార్ట్స్ అన్ని ప్రింట్ చేసి నెక్స్ట్ క్రాప్ ఏం వేస్తారో దానికి రికమెండేషన్స్ ఇచ్చి మళ్ళీ రైతులకి మనమే తీసుకెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే ఈ ల్యాగింగ్ తీసుకపోవడం ఎన్ని ఉన్నాయి. కెన్ వీ గో ఆటోమేషన్? ఈజ్ దర్ ఇన్ ఎక్విప్మెంట్? You have to get it done in course of time. Even you have to search for research. Yes, R&D.
we are actually thinking in those lines. We are looking out for Israeli technology for actually analyzing moisture also in the soil through a PDF like foam, and also the bricks and other color parameters, and give complete list of what. How many days you have to test this one? No. But whenever there is a doubt they can do, or otherwise ఇది డైరెక్ట్గా if you can have access through Google Map, you can use it directly extension officers. Only one thing has to do Agriculture Department with Tech Research. Totalga how many people are downloading, what is the crop position at macro level, and also analyticalga మీరు వినియోగించి what is the ఇప్పుడు కంపల్సరీగా నేను చెప్పాను, నేను కూడా చెప్పాను, ఏ క్రాప్ రేజ్ చేస్తున్నారో ఆ క్రాప్ ల్యాండ్ వారీగా మీరు ముందుగా రికార్డ్ చేయాలి, ల్యాండ్ కూడా అప్డేట్ చేయాలి, జియో ట్యాగింగ్ చేయాలి. ఆ ల్యాండ్కి పోయి వాడు ఫోటో తీసుకుంటే క్లౌడ్కి వెళ్ళిపోవాలి. వన్స్ క్లౌడ్కి వెళ్ళిపోతే ఇవన్నీ సింక్రనైజ్ కావాలి. 10 times క్రాప్ తీశాడు, 10 times సింక్రనైజ్ కావాలి. క్రాప్ హెల్త్ వచ్చి ఒక యాంగిల్ వస్తుంది. వన్స్ మీరు కానీ విండ్ ఫ్లో ఆల్ దీస్ థింగ్స్ వెదర్ బేస్డ్ డిసీజ్ పెస్ట్ కానీ మీరు డిటెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా దానికి కూడా మనకు ఒక ఐడియా వస్తుంది ఎప్పటికప్పుడు. అంటే దాని మీద ప్రివెంటివ్ పోయే అవకాశం ఉంటుంది. ఎక్కడైనా స్టేట్ ఇంటర్వ్యూన్ కావాలంటే ఇమీడియట్ ఇంటర్వ్యూ ఆ ఎక్సర్సైజ్ చేస్తారు. అల్టిమేట్గా డిసీజ్ కూడా ఒక్కొక్కసారి క్రానలాజికల్గా కూడా ఉంటాయి. కొన్ని ఏరియాలో ప్రివైలింగ్ డిసీజ్ కూడా ఉంటాయి. దాన్ని ఎక్కడ కంట్రోల్ చేయాలో దీన్ని చూసుకుంటే ఒక 1 year మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది. 2-3 times వస్తుంది. దెన్ యూ హ్యావ్ టు గో ఫర్ ఎ డాక్టర్. కొంచెం వర్కౌట్ చేయండి. 100% నాకు పెస్ట్ కంట్రోల్ 100% జరగాలి. ఎక్కడ కూడా దీనివల్ల ఇబ్బంది రాదు. నెంబర్ 2, వేరియస్ డిఫరెన్సెస్ మీరు చూస్తే ఒక జిల్లా ఇంకొక జిల్లా డిఫరెన్స్ మీరు చూసినప్పుడు అనంతపూర్ 5,200 కోట్లు ఉంటే ఏ శ్రీకాకుళం ఆర్ విశాఖపట్నం 848 crores ఉంది. డిఫరెన్సెస్ అవుతాయి. ఎక్స్పెరిమెంట్ మీరు ఎంతవరకు అచీవ్ చేశారు మీ జిల్లాలో? ఇంతవరకు మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకున్నారా లేదా? మీకు ఫండ్స్ కావాలనుకున్నప్పుడు ఏ విధంగా మీరు మేనేజ్ చేయాలనో సబ్ ప్లాన్స్ కూడా విల్ గివ్ సమ్ ఫండ్స్. ఎంత అవుతుందో అనిపిస్తాను. కానీ దీన్ని మాత్రం ఇంతవరకు టెక్నాలజీ కూడా మీరు పర్ఫెక్ట్గా ఉపయోగించి సైలేజ్ కొంతవరకు వచ్చారు. కానీ సైలేజ్ కూడా స్టాచ్యురేషన్ మోడ్లో వెళ్ళడం. రెండవది గ్రీన్ ఫాడర్ని మీరు సప్లై చేసి డోర్ డెలివరీకి ఎట్లా మెజర్ చేస్తారో అవి కూడా మీరు చెప్పలేకపోతున్నారు. నాకు ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ తీసుకొని టెక్నాలజీ ఉపయోగించుకొని
మనం ఎట్లయితే పీడిఎఫ్లో ఇస్తున్నామో సేమ్ మెకానిజం డోర్ డెలివరీ ఆర్ పెన్షన్ టికెట్ మీరు ఇవ్వాలి. దానికి ఒక అప్పుడేమవుతుంది, దాన్ని మళ్ళీ నేను ఐ వాంట్ టు లింక్ విత్ ప్రొడక్టివిటీ. ప్రొడక్టివిటీ ఏంటి? వీళ్ళు మిల్క్ తయారు చేసిన తర్వాత ఆర్గనైజ్ సెక్టర్కే ఇస్తారు. ఆర్గనైజ్ సెక్టర్కి ఎవరికి ఇచ్చారో చూసుకొని ఎంత మిల్క్ ఈల్డ్ పెరిగింది అనే క్రైటీరియా తీసుకొని రెండు మీరు తయారు చేసి ఎక్సెప్షన్ రిపోర్ట్స్ తయారు చేయాలి. ఒకవేళ యూ ఆర్ హ్యావింగ్ ఎనీ ప్రాబ్లమ్ దెన్ గో ఫర్ కన్సల్టెంట్. ఐ డోంట్ నో, 10 రూపాయలు పే చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నాం. కానీ ఒక సైంటిఫిక్ ఎక్సర్సైజ్ మీరు చేయాల్సిన అవసరం ఉంది. మనం ఇంత మునుపు డాక్రా ఉమెన్ కూడా ఇన్వాల్వ్ చేయమన్నాం దీంట్లో. డాక్రా ఉమెన్ వాళ్ళు ప్రొడక్షన్ చేస్తారు, అదే మరి చేసి వాళ్ళే తీసుకొచ్చి ఎవరైతే ఫార్మర్స్ ఉన్నారో ఈ డైరీ ఫార్మర్స్ వాళ్ళే ఇస్తారు. ఇచ్చిన తర్వాత మిల్క్ ఎట్లా ప్రొక్యూర్మెంట్ అవన్నీ ఉన్నాయి కాబట్టి అందులో లింక్ చేస్తారు. ఈ ఎక్సర్సైజ్లో ఈ మూట్లో మీరు లింక్ చేస్తే వాట్ ఈస్ ది ఇంపాక్ట్ యువర్ సబ్సిడీ, యువర్ ఫార్డర్ సబ్సిడీ అండ్ ఆల్సో ప్రొడక్టివిటీ. విలేజ్ ఫార్మర్ వారుగా, విలేజ్ వారుగా, మండల వారుగా, జిల్లా వారుగా ఐ వాంట్ నో అండ్ ఆల్సో డైరీ వారుగా వాట్ ఈస్ ది డైరీ ఎవరైతే మీరు తీసుకుంటున్నారో వాళ్ళు తీసుకున్నాక మిల్క్ ఓవరాల్ ప్రొడక్షన్ డీటెయిల్స్ మిల్క్ కమిషన్ కూడా ఎక్సర్సైజ్ చేయాలి, రెండు లింక్ చేయాలి. సేమ్ థింగ్ మనం ఆలోచించాలి. ఈ షీపు, గోటు ఇవన్నీ కూడా క్యాపిటల్ కింద పెట్టమని అది ఎంతవరకు వచ్చింది, ఆ ఫాడర్ ఎంతవరకు సప్లై చేయగలుగుతున్నాం. ఇప్పుడు కాన్సెప్ట్ లెవెల్లో ఉంది, 1 or 2 months కాన్సెప్ట్ లెవెల్ ఓకే. దెన్ మీరు స్కేలింగ్ ఇది ఇంపార్టెంట్. పైలట్ కూడా అయింది, ఇప్పుడు స్కేలింగ్ ప్రాబ్లం. సర్వీస్ ప్రొవైడర్స్ని ఐడెంటిఫై చేయడం, వాళ్ళకందరూ కరెక్ట్గా చేయడం, వాళ్ళు చేసారు చూడడం, స్కేలింగ్ చేయడం, కలెక్టర్స్లో మానిటరింగ్ చేస్తే డెఫినెట్గా ఇది వస్తుంది. మళ్ళీ మీడియం టర్మ్లోనే, షార్ట్ టర్మ్లో అనిమల్ హెల్త్, రీప్రొడక్షన్ కూడా పెట్టుకోవాలి. అవి రెండు పెట్టుకుంటే 3-4 yearsలో మళ్ళీ మనకి పికప్ కావడానికి అవకాశం వస్తుంది. ఒక 10 years మీరు కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయండి. అనిమల్ హస్బెండరీ, లైఫ్ స్టాక్లో డైరీ, పౌల్ట్రీ, మీట్ 3 కలిసి ఒక 10 years యాక్షన్ ప్లాన్ తయారు చేసి స్టేక్ హోల్డర్స్ అందరిని ఇన్వాల్వ్ చేసి వీ వాంట్ టు గో పెద్ద ఎత్తున వెళ్ళాల్సిన అవసరం ఉంది. దెర్ ఈజ్ ఎ డిఫరెన్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ల్యాండ్ ఉండే వాళ్ళకు అగ్రికల్చర్, హార్టికల్చర్. ల్యాండ్ లేని వాళ్ళకు ఎక్కువ లైఫ్ స్టాక్ అండ్ ఆల్సో ఫిషరీస్. ఫిషరీస్ కూడా కొంతవరకు చెరువులు, ఆ కామన్ ఏరియా తీసుకుంటారు, అక్కడంతా రాదు. కాబట్టి మీరు ఆ యాంగిల్లో వర్కౌట్ చేసి పెద్ద ఎత్తున చేసి బెనిఫిట్ వస్తుంది. ప్రాన్ కల్టివేషన్కి సంబంధించిన పర్మిషన్స్ మనం ఇస్తే తప్ప ఫ్యూచర్లో లిటిగేషన్ లేకుండా ఉంటుందని నా ఉద్దేశం. నో, అందుకని నేను చెప్పింది ఏంటంటే రెంటికి కూడా ప్రొసీజర్స్ని అయినప్పుడు వాట్ ఈస్ ది ఇంపాక్ట్ ఆఫ్ పొల్యూషన్ లెవెల్స్, అది మీరు అవసరమైతే డిపార్ట్మెంట్ హ్యాస్ టు సెటప్ ఎ ల్యాబ్, రెగ్యులేటరీ ల్యాబ్, కంటిన్యూగా హ్యావ్ టు వర్క్ ఇట్ అవుట్. Key performance indicators, everything we are talking. It is not nearer to that. Accountability department ke clarity lekapothe how we are going to fix accountability down below. Each territorial and functional heads. That is what I am asking all of you. Inka enni samvatsaralu kavali manaku. There only everybody should take it seriously. టెక్నాలజీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కావాలంటే మీరు తీసుకో పెట్టండి. నాకు అందుకని మళ్ళీ మీరు ప్రిపేర్ చేసి ఈరోజు నేను చూసిన తర్వాత సిఎస్ కూడా మీరు చెప్తాను, సిఎస్ గారు ఇవన్నీ ఒకసారి చదవండి. మీరు కూడా చదివి మనం ఏం చేయాలో వర్కౌట్ చేద్దాం. నేను ఎవరి మీద కోపంతో బాధతో కాదు, కానీ మనం అనుకుని అచీవ్ చేయాలంటే మాత్రం సీరియస్నెస్ ఉండాల్సింది తప్పదు. మీరు ఒకసారి తయారు చేసుకుంటండి. ఇప్పుడు డిపార్ట్మెంట్ కూడా మీరు ఏదైనా ఇన్వాల్వ్ మీరు చెప్పండి, అవి కూడా నోట్ చేసుకుంటే తయారు చేసుకొని వస్తారు. పచ్చదనం, పరిశుభ్రం ఇవన్నీ చాలాసార్లు చేస్తున్నాం. కనీసం మనం అనుకునే దాంట్లో ఇయర్ కాకపోయినా నెక్స్ట్ ఇయర్ కైనా టార్గెట్ అచీవ్ చేయాలి. గ్రీన్ కవర్ ఈజ్ మెజరబుల్. క్వాంటమ్ ఆఫ్ చేంజ్ ఇయర్ ఆన్ ఇయర్ అట్ మ్యాక్రో లెవెల్ యూ హ్యావ్ టు మెజర్. దెన్ ఓన్లీ రిజల్ట్స్ విల్ కమ్. చెప్పండి సార్. దర్ 2-3 issues సార్ విచ్ ఐ లైక్ టు సే. జనరల్గా రివ్యూ చేస్తున్నాం సార్. జనరల్గా ఎప్పుడు వచ్చినా మాకు డైరెక్షన్ ఇస్తున్నారు. సో దట్ ఈస్ ఈ సీజన్లో అసలు ఇన్నిస్ కాకుండా 2-3 మన సిటీలోనే హైవే బోత్ సైట్స్ ఉన్నాయి సార్. అది కూడా కొద్దిగా మన ఈసారి వర్షాకాలం ముందు ప్లాన్ చేసుకోవాలి సార్. హౌసింగ్
దెన్ సార్ ప్రొడక్షన్ ఆఫ్ బ్రిక్ మేకింగ్ యూనిట్లో బ్యాడ్ పర్ఫార్మర్ అన్న రిలేటివ్. సో ఆ డేటా టైం టు టైం ప్రతి నెల మేము చేస్తామని చెప్పాము. పోయిన నెల అయింది, మళ్ళీ ఈ నెలాఖరు కూడా మళ్ళీ అది స్టార్ట్ చేస్తాం. సో వేతనదారులు ఎవరైతున్నారో వాళ్ళ సాటిస్ఫాక్షన్ కూడా మెజర్ చేయాలి. సీఎం గారు ఆర్టీజీలో ప్రధానమైన అంశం సాటిస్ఫాక్షన్ అండ్ హ్యాపీనెస్, ఈ రెండు ఉన్నాయి కనుక ఆల్ కలెక్టర్స్ కొంచెం సీరియస్గా తీసుకోమని, ఎప్పుడైతే అడిగినప్పుడు ఆ మెకానిజం మీరు ఎట్లా క్రియేట్ చేస్తారనేది ఇంపార్టెంట్. ఆ డేటా అగైన్ ఈ నెలాఖరు మళ్ళీ ఎట్టుకో విల్ డూ దట్ అగైన్, మళ్ళీ విల్ షేర్. ఎందుకంటే అందరు కొత్త కలెక్టర్స్ వచ్చారు కనుక ఎర్లియర్ వాజ్ ఆన్ లెగసీ, పాత కలెక్టర్స్ మేము చేస్తాం. విల్ అగైన్ షేర్ ద డేటా ఫర్ యూ ఫర్ ఫర్దర్ ఇంప్రూవ్. Sir, in this one or two requests we take a bit longer time, but we'll follow up and we'll get it done. ఏంటి ఎందుకు రాలేదు? Sir, I have spoken to them, sir. Actually, urban